అర్థం ఏంటి అంటే నడుచుకొనుట. అంటే ఎలా నడుచుకుంటే ఉత్తమమైనదిగా అది చేయబడిద్ది అనేది బైబిల్లో రాయబడింది. ఇప్పుడు ఎలా పడితే అలా మనం నడిస్తే అది ఉత్తమమైనదిగా చేయబడిద్ది అంటే చేయబడదు. ఖచ్చితంగా మనము ప్రభువు చెప్పినట్లు మనము నడుచుకునినప్పుడే అది ఉత్తమమైనదిగా చేయబడిద్ది ప్రభు చెప్పే మాట. ఇప్పుడు నడుచుట అనేది అండర్లైన్ చేసుకొని ఎలా మనము నడిస్తే అది ఉత్తమమైనదిగా చేయబడిద్ది అనే దాని గురించి 5 సంఘటనలు మనం చూద్దాం రండి. మొదటి మాట నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. 12:30 అయింది, మరి 1:00 ముగిస్తా. 1:00 మీరు పోయిన వారం అంతే చెప్పారులేనా, బలవర్తమని ముగించాలకే 1:30 అయింది అని చెప్పేసి అనుకుంటున్నారేమో. లేదు, సమయానికి ప్రయత్నం చేస్తా. ఒక 10 నిమిషాలు అటు ఇటుగా చూడండి. మొదటి మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఎలా మనము నడిస్తే అది ఉత్తమమైనదిగా చేయబడిద్ది అంటే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము. అమ్మ చదవండి. 3వ అధ్యాయము ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. చూడండి, అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందామన్నాడు. ఇప్పుడు ఎలా నడవాలి? ఇప్పుడు ఉత్తమమైనది అనగా అర్థం ఏంటి చెప్పాలా? న్యాయముగా నడుచుకుంటేనే మాట ఉంది కదా. ఇప్పుడు ఎలా నడుచుకుంటే అది న్యాయముగా నడుచుకున్నట్లయిద్ది, ఎలా నడుచుకుంటే అది ఉత్తమమైనదిగా అయిద్దంటే ప్రభువు చెప్పిన మాట ఏంటి? పౌలు గారి ద్వారా క్రమముగా మనం ఏం చేయాలంట? నడవాలి. చీమలను చూస్తాం కదా, సోమరి ఎక్కడ పోమంటాడు ఆయన? చీమల ఎదురు పోమంటాడు. మనం ఇళ్ళ దగ్గర నుండి మందిరానికి వచ్చేంత వరకు ఎన్ని చీమలు దొక్కుంటూ వచ్చుంటాము కదండి, ఎన్ని చీమలు దొక్కుంటాము. చీమలు ఎలా పడితే నడుస్తాయా? చీమలకి ఒక పద్ధతి, ఒక క్రమం ఉంది. క్రమ ప్రకారం చీమలు ఏం చేస్తూ ఉంటాయంట? పోతూ ఉంటాయి. మన ఇళ్ళల్లో కూడా మనం చూస్తూ ఉంటాం కదా, దారులు పెడతా ఉంటాయి. చీమలు దారులు పెట్టాడు, ఎక్కడ దాకా ఉంటాయి అవి. క్రమముగా నడుస్తూ ఉంటాయి. అంటే సోమరి ఎక్కడ పోమన్నాడు ఆయన? చీమలు ఎదురు పోమని. ఎందుకు పోమన్నాడు చీమల ఎదురుకి? చీమల్లో ఏం కనబడుతుంది మనకి? క్రమం ఉంది. ప్రియమైన వారలారా, అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆరంభము నుండి ముగింపు వరకు కూడా ప్రతిదీ దేవుడు క్రమపరిచినట్లు బైబిల్లో మనం చూడవచ్చు. క్రమముగా అనే మాటని ఆదికాండం మొదలు మనం చూడవచ్చు, ప్రకటన గ్రంథం వరకు కూడా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము చేత విమోచించబడినటువంటి దేవుని బిడ్డలైనటువంటి వారు ఎలా నడవాలంట? క్రమముగా నడవాలి. అన్ని విషయాల్లో క్రమం ఉండాలి. ఈనాడు మనము క్రమం ఉంటేనే రానున్న తరాలకి క్రమాన్ని మనము నేర్పించవచ్చు. ఈనాడు మనము క్రమాన్ని కలిగి ఉండకపోతే ప్రియమైన వారులను మనము ఎలా నేర్పించగలం వారికి క్రమాన్ని? కదా, ఎప్పుడో ఒక మాట చదువుతాం, ఏమని? పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు అంటే ఏంటి అర్థము? వాళ్ళు పాడైపోయారు కాబట్టి మనం ఎలా నడిచినా పర్వాలేదనా? అంతేనా అర్థం? చెప్పరేంటి? ఈనాడు ఎట్లా ఉందంట, ఒకరిని చూసి ఒకరు. బైబిల్లో మొదటి సమయంలో మనం చూస్తాం కదా, ఇశ్రాయేలు ప్రజలకి రాజు లేనటువంటి దినాల్లో వారి చుట్టూ ఉన్నటువంటి రాజ్యాలను చూసినారంట. వారు సకల జనుల మర్యాద చొప్పున అన్నారు వాళ్ళు. అంటే అప్పటి వరకు దేవుని యొక్క అధికారం కింద, ఆధిపత్యం కింద, పరిపాలన కింద ఉండబడినటువంటి ప్రజలు సకల జనుల మర్యాద చొప్పున అంటే ఏంటి? చుట్టుపక్కల వారికి రాజులు ఉన్నారు, మాకు రాజు లేడు కాబట్టి మాకు కూడా ఒక రాజుని నియమించమని చెప్పేసి వాళ్ళు దేవుని ఏం చేసినారు? అడిగితే ప్రవక్త అయిన సమయంలో కన్నీరు గారుస్తుంటే దేవుడు అంటాడు, నాయనా నువ్వు ఏడమాకలే, నువ్వెందుకు ఏడ్చేది? వాళ్ళు విసర్జించింది ఎవరిని? నిన్ను కాదు. వాళ్ళు విసర్జించింది ఎవరినంట? నిన్ను కాదు నాయన, నన్ను విసర్జించారంట. అంటే ఏంటి అర్థము? వాస్తవంగా ప్రియమైన వాళ్ళు ఈనాడు దేవుని ప్రజలు అనేకులైన ఏదైనా సరే చెడిపోవడానికి గల కారణాలు ఏంటంటే ఒకరిని చూసి ఒకరు ఏమైపోతూ ఉన్నారంట? చెడిపోతున్నారు, పాడైపోతూ ఉన్నారు. బైబిల్ సెలవిస్తూ ఉంది మనకి, భక్తిహీనత అనేది అంటువ్యాధి లాంటిది. ఒక వ్యక్తిలో భక్తిహీనత ఉన్నదంటే ఆ వ్యక్తి అందరికీ బులుముతాడు, ఆ భక్తిహీనత ప్రియమైన వార్లర ఏలిద్ది, పరిపాలించిద్ది. కాబట్టి భక్తిహీనత అంటువ్యాధి లాంటిది. భక్తిహీనత ఎప్పుడు వస్తుంది అంటే క్రమము లేకపోతే భక్తిహీనత వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే క్రమముగా నడుచుకుందామన్నాడు. కాబట్టి ప్రియమైన ప్రభు ప్రజలారా, ప్రతిదీ కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు క్రమపరిచినాడు. ఏంటి క్రమము
అన్నీ కూడా క్రమమే. పాటలు పాడేదే క్రమమే, మందిరానికి వచ్చేదే క్రమమే, బల్ల పంచేదే క్రమమే, పరిచర్య చేసే క్రమమే, వంట చేసే క్రమమే. అన్నీ కూడా ఏంటి? అన్నీ కూడా క్రమమే, అన్నీ కూడా క్రమమే. ఇప్పుడు మీరు ఎందుకు ఆలస్యంగా వచ్చారని చెప్పేసి వాళ్ళు అడిగేమనుకో, మా బాధ నీకేం తెలుసు అంటారు వాళ్ళు. చాలామంది అని అన్నమాట, అంతే కదా. ఒక సేవకుడు అడిగాడంట ఆమెను, అమ్మ నువ్వు, ఆమె ఆశా వర్కర్ అంట. ఆశా వర్కర్ అయితే, అమ్మ అక్క ఎందుకు నువ్వు ఆలస్యంగా వస్తున్నావంటే, అన్న ఆ పాస్టర్ గారు ఆ ఉద్యోగం ఏదో నీకొస్తే బాగుండిద్ది అందంట ఆమె. ఇదేంది ఆ ఉద్యోగం నాకు రావటం ఏంది అంటుంది ఆయన. ఆ ఉద్యోగం ఏందో నీకు వస్తే బాగుండు, మా బాధ ఏంటో నీకు తెలిసిద్ది అన్నాడు. అదేంటి ఆ ఉద్యోగం ఏంటి? పాస్టర్ గారు ఏం చెప్పిన మాట, అమ్మ మీరు సమయానికి రండి, మందిరానికి ముందు రండి అయ్యా అని చెప్పేసి అంటే, ఆమెనే మాట ఏంది, అసలు ఆ ఉద్యోగం ఏదో నీకు వస్తే బాగుండిద్ది, మా కష్టం మా బాధ నీకు తెలిసిందన్నట్టు. మరి దేవుని వాక్యం రిఫరెన్స్ సంగతి ఏంటి మరి చెప్పాలా? సరే నీ బాధ నీకేం తెలుసు అంటే, నీ బాధ సేవకుడు తెలియకపోయినా బాధ లేదు, దేవుడు తెలుసు కదా. నీ బాధ అసలు సేవకుడు తెలిసిన పల్లవి ఉందిలే కానీ దేవుడు తెలియదంటే తెలుసు. ఇప్పుడు దేవుని వాక్యంలో మరి రిఫరెన్స్ సంగతి ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15-16 ఏముంది? దినములు చెడ్డవి కాబట్టి మీరు సమయాన్ని పోనివద్దు అన్నాడు. సరే పోనివద్దు అన్నాడు, సమయం పోనివద్దు. ఇప్పుడు నువ్వేమంటావు? ప్రభు నాకు బాధ ఉంది అంటావు. నాకు బాధ ఉంది, ఇంక అందుకనే ఉండే అసమాధానకరమైన పరిస్థితులు, బాధ, బలహీనతలు, నెమ్మది లేకపోవడం, రకరకాల పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు దేవుడు ఏమంటాడు? కీర్తన 50:22 ఏమంటే, నీ భారము అంటాడు కదా దేవుడు, యెహోవా మీద మోపు, ఆయన నిన్ను ఏం చేస్తాను అంటాడు, ఆయన ఆదుకుని అంటాడు. దానికి ఏం చెబుతావు మనం? దానికి ఏం చెబుతావు? సరే బాధలు కాదు, కొన్ని పరిస్థితులు కలిసి రావట్లేదు, ఏం చేసినా కానీ ముందుకు రావట్లా, ఏంటి ఈ సమస్యలు ఏందని చెప్పేసి అని మనం అన్నామనుకో, ప్రభు ఏమంటాడు? మత్తయి సువార్త 6:33 ప్రకారం ఏమంటాడు దేవుడు? మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని మీరు వెతకండి. ఇప్పుడు ఈ రిఫరెన్స్లు అనేవి మనం చదువుకుంటూ చాలా ఉన్నాయి బైబిల్లో. అంటే మీరు మన్నించాలా అంటే మందిరానికి రావటం కూడా క్రమమే, ప్రియమైన వారు గమనించాలా. పూర్వ దినాల్లో సమయం దాటిపోయిన తర్వాత మందిరానికి వస్తే ఏం చేయబడి అంటే, తలుపులు ఏం చేయబడాయి? తలుపులు మూయబడ్డాయి. ఇక్కడ కూడా మూసారా తలుపులు? ఆరంభ దినాల్లో యేసుదాస్ గారి టైంలో మూసారా తలుపులు? అప్పుడు కూడా చూడు, ఆ దినాల్లో మరి చెప్పాలా అంటే అప్పుడు భక్తి ఉంది, ఇప్పుడు ఏమి లేదు, అంతేనా అర్థం? చెప్పాలా అంటే అప్పుడేమో విశ్వాసులు, ఇప్పుడెవరు విశ్వాసులా? మాట్లాడరేంటి చెప్పాలా? ఇప్పుడు యాకోబు రాసిన పత్రికలో 5:15-16 అనుకుంటా అంటాడు కదా, మనము కూడా ఏలియా వంటి స్వభావము కలిగిన మనుషులమే. అయితే ఏలియా ప్రార్థన చేసి ఏమైంది? ఇప్పుడు 3.5 సంవత్సరాలు ఆకాశం ఏం కలదంట? వర్షింపలేదు. అంటే ఆకాశం నుండి వర్షం పడలా. ఏలియా ప్రార్థన చేస్తే మరలా ఏమైంది అంటే, యాకోబు యొక్క ఉద్దేశం ఏంది అక్కడ? మనము కూడా ఎవరిమి? ఏలియా వంటి స్వభావం కలిగిన మనుషులమే. మరి ఏలియా ప్రార్థన చేస్తే వర్షం ఆగింది కదా, వర్షం పడింది కదా. మరి నీవు నేను మనం ప్రార్థన చేస్తే ఏం కావట్లా? చెప్పాలా? ఎలా నడవాలంటే ప్రియమైన వారు, క్రమముగా మనము నడుచుకోవాలి. అన్ని విషయాల్లో క్రమముగా ఉండాలా ప్రభు బిడ్డలైనటువంటి వారు. ఇప్పుడు క్రమముగా ఉండటం అనేది అది ఈజీగా సామాన్యంగా జరిగేది కాదు. అది దాని కొరకు నీవు ఎంతో త్యాగం చేయాలా, నువ్వు క్రయం చెల్లించాలా. ఊరికే జరగదు. క్రమముగా జీవించడం అంటే ఊరికే జరిగేది కాదు. అది దాని కొరకు ప్రియమైన వాళ్ళ నువ్వు త్యాగం చేయాలా. నిన్ను నీవే ప్రభువుకి ఏం చేసుకోవాలా? సమర్పించుకోవాలా. సజీవ యాగముగా రోమపత్రిక 12:2 ప్రకారము దేవునికి అనుకూలమును పరిశుద్ధమునైన సజీవ యాగముగా మీ శరీరములను మీ దేహములను ప్రభువుకి ఏం చేయాలంట? సమర్పించుకోవాలా కదండి. అన్నిటికీ ఆలస్యంగా పోతే ఊరుకుంటారా? ఉద్యోగంలో జాయిన్ అయ్యారు, సార్ నేను 12 గంటలకు వస్తానంటే ఊరుకుంటారా? ముందు ఎక్కడి నుంచి బయటకు అంటారు, ఊరుకుంటారా? చెప్పాలా అంటే ఆయన ఎక్కువ కానీ దేవుడు మాత్రం నీ దృష్టికి ఏంటి అంటే ఎవరు ఎక్కువ? ఆయన ఎక్కువ, దేవుడు ఎక్కువ? ఎవరు ఎక్కువ? మరి అంటే వాళ్ళకి ఇచ్చిన రెస్పెక్ట్ మీరు దేవునికి ఇస్తున్నారంటే చెప్పాలా? ఇస్తున్నారంటే మరి ఇచ్చేవాళ్ళైతే సమయానికి రావాలా? వాస్తవం కదా అది. కాబట్టి నేను ఎక్కడ పోయినా మొదటి ఈ మాట చెబుతాను. ఒకవేళ మీరు కోపగించుకున్న ఏం పర్వాలేదు, పద్దాకలు ఏంది నెట్ చెబుతాను, మీరు ఏమనుకున్న బాధ, నన్ను ఎన్ని తిట్టుకున్న బాధ లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఆ సమయానికి అనేది రావాలా. ప్రభువు మనకి నేర్పించేది, అది నేర్పించేది అన్ని విషయాల్లో క్రమముగా. ఒకవేళ క్రమము లేకపోతే ఏమైందంటే ప్రియమైన వాళ్ళ మత్తయి సువార్త 24:12 ఉంది, అక్రమము విస్తరించిద్ది. ఏమి విస్తరించిద్ది అంట? అక్రమము విస్తరించిద్ది. అక్రమము విస్తరించిద్ది.
కదా. ఈనాడు దేవుడు మనల్ని ప్రేమించి మనకు అన్నీ ఇస్తే ఈనాడు దేవుని మందిరానికి రావటానికి అవే మనకేమవుతున్నాయి? అడ్డుగా ఉన్నాయి. ప్రభు మనల్ని ప్రేమించి మనకి బిడ్డలను ఇచ్చి, దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి, మనకి పొలాలు ఇచ్చి, మనకి ఇండ్లు ఇచ్చి, బంగారం ఇచ్చి, డబ్బు ఇచ్చి, ఉద్యోగాలు ఇస్తే ఈ ఉద్యోగాలే, ఈ పొలాలే, ఈ వ్యాపారాలే, ఈ డబ్బే ప్రియమైన వార్లారా దేవుని ఇంటికి రావటానికి ఆటంకముగా ఉంటూ ఉన్నాయి. అంటే ఆయన ఇవ్వటం తప్పంటారా? అప్పుడు చెప్పాలా, ఆయన ఇవ్వటం తప్ప? అంటే మనకి ఏదైతే లేదో దాన్ని మనం అడుగుతున్నాం. ప్రభు పోనీ నా బిడ్డలను ఇస్తున్నాడు, ఇవే మనము దేవుని ఇంటికి రావటానికి ఇవే మనకేమై ఉన్నాయంట? ఆటంకంగా ఉన్నాయి. అంటే ప్రభు ఇవ్వటం తప్ప అవి అంటే? ప్రభు ఇవ్వటం తప్పు కాదు, అంటే మనం రావటమే తప్పు. కాబట్టి ప్రభువును గౌరవించాలా. భక్సింగ్ గారు అనేవాడంట, ఆలస్యంగా వస్తే 100 సార్లు సిగ్గుపడాలి అనేవాడంట. 100 సార్లు, ఒకసారి కాదు, 100 సార్లు సిగ్గుపడి అనేవాడు భక్త సింగ్ గారు. ఇప్పుడు ఆయన సహవాసంలో ఉండడం మనకి రోషం పౌరుషం రాకూడదు. అర్థమవుతుందా? ఆయన సహవాసం ఉండడం మనకి రోషం పౌరుషం కాదు కావాల్సింది, సరి చేసుకునేది కావాలా. ఆలస్యంగా వస్తే 100 సార్లు సిగ్గుపడని అనేవాడంట భక్త సింగ్ గారు. ప్రియమైన వార్లారా, కాబట్టి ప్రతి విషయంలో ప్రభు బిడ్డలైనటువంటి వారు ఎలా ఉండాలంటే క్రమముగా నడుచుకోవాలి. అది ఏమంటారంటే దాన్ని ఉత్తమమైనది, అది ఉత్తమమైనది.